తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా శాఖ 35 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నట్టు దాని అనుబంధ సంఘ సిఐటియు నాయకులు మల్లేష్ తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా దర్శనాల మల్లేష్, అధ్యక్షులుగా వెంకటమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్గా సుభద్ర, ప్రధాన కార్యదర్శిగా సునీత, కోశాధికారిగా రత్నమాలను ఎన్నుకున్నట్లు తెలిపారు. వీరితో పాటుగా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నామన్నారు. అంగన్వాడీల హక్కుల సాధన కోసం ఎప్పటిలాగే ఉద్యమాలు, పోరాటాలు చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 11వ మహాసభలు జరిగాయి. ఈ 11వ మహాసభల్లో 35 మందితో జిల్లా కమిటీ ఏర్పడింది. 35 మందిలో ఏర్పడినటువంటి జిల్లా కమిటీ ఆఫీస్ బేరర్స్ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా దర్శనాల మల్లేష్, అధ్యక్షులుగా డి వెంకటమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్గా జె సుభద్ర, ప్రధాన కార్యదర్శిగా కె సునీత, కోశాధికారిగా రత్నమాలతో పాటు ఉపాధ్యక్షులుగా ఎం మధునిక, స్వర్ణలత, ఎస్కే నజీమా, పార్వతిబాయి, డి సునీత, సహాయ కార్యదర్శులుగా ఎం సుజాత, కళావతి, కుషివర్త, ఎం సుభద్ర, కె రేణుక గారులను ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో వచ్చే 3 సంవత్సరాల కాలానికి ఈ కమిటీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్వహిస్తుంది. అనేక పోరాటాలు చేసి అంగన్వాడీల హక్కుల్ని సాధించినటువంటి ఘనత తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి యూనియన్కు ఉన్నది. భవిష్యత్తులో కూడా అదే వారసత్వాన్ని ఈ నాయకత్వం కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.